అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి బ్యాక్ పెయిన్ అనేది ఇబ్బంది పడకుండా ఇప్పుడు నేను ఒక 2 మినిట్స్లో 1 మినిట్లో నేను మార్కింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు మనకు ఇది మార్కింగ్ చేసుకోవడానికి అయినా కానీ ఐరన్ చేసుకోవడానికి అయినా కానీ మనకి టేబుల్ అనేది ఎంత యూజ్ అవుతుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చిన్న వాళ్ళు ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇప్పుడు కింద కూర్చొని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ టేబుల్ అనేది తక్కువ బడ్జెట్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మీరు కావాలంటే ఈ టేబుల్ పర్చేజ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈరోజు మన ఛానల్లో చాలామందికి బిగినర్స్కు యూజ్ అయ్యే కటింగ్ టేబుల్ అయితే ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్నానండి. బిగినర్స్కు తక్కువ బడ్జెట్లో మంచి టేబుల్ అనేది తీసుకొచ్చాను. ఇప్పుడు అది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఈ టేబుల్ అయితే బిగినర్స్కు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. చాలామంది కింద కట్ చేసుకుంటూ ఉంటారు కదా, కింద కూర్చొని కట్ చేసుకోవాలంటే చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పి తక్కువ బడ్జెట్లో ఇలాంటి టేబుల్ ఒకటి పర్చేజ్ చేశారంటే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది, వర్క్ కూడా చాలా స్పీడ్గా చేసుకోగలుగుతారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇది ఫోల్డబుల్ అండి. యూజ్ చేయనప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకోవచ్చు. మీరు వర్క్ చేసేటప్పుడే మీకు కావాల్సిన స్పేస్లో దీన్ని పెట్టేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూపిస్తాను. స్టాండ్ అనేది ఇట్లుంది కదా, ఇప్పుడు ఇదాన్ని అనేది ఇప్పుడు మనకి ఇక్కడ పట్టీ ఇచ్చారండి. ఇది అనేది ఈ పట్టీ లోపల ఇలా పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా దీని లోపలికి ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ టేబుల్ అనేది ఇలా మనం పెట్టుకున్నామంటే మీకు ఏదన్నా వర్క్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన ప్లేస్లో దీన్ని మీరు పెట్టేసుకొని కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనిపైన ఐరన్ అయినా చేసుకోవచ్చు, మీరు బ్లౌజులు కట్ చేసుకోవచ్చు. కింద కూర్చొని చేసుకునే దానికన్నా ఇలాంటి టేబుల్ తక్కువ బడ్జెట్లో ఒకటి పర్చేజ్ చేశారంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, వర్క్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం దీంతో ఎంత కంఫర్ట్గా వర్క్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ కావాలంటే చైర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే స్టూల్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను ఆ స్టూల్ ఏంటి. ఇప్పుడు చూడండి, మీరు కింద కూర్చొని వర్క్ చేసుకునే దానికన్నా ఇలా స్టూల్ వేసుకున్నారనుకోండి, ఇప్పుడు మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఏదన్నా బ్లౌజ్ కటింగ్ చేసుకున్నా కానీ, ఏది చేసుకున్నా కానీ, ఒకవేళ ఐరన్ చేసుకున్నా కానీ మీకు ఇక్కడ ఈ టేబుల్ అనేది మనకు చైర్ కానీ స్టూల్ కానీ హైట్ అనేది చాలా బాగా సరిపోతుంది. ఇదైతే మనకు చాలా కంఫర్ట్గా ఉంది. ఒకసారి నేను దీనిపైన కూడా ఇప్పుడు ఐరన్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకు స్విచ్ అయితే ఇక్కడ ఉంది. నేను కొద్దిగా దీన్ని మూవ్ చేసుకుంటాను. ఇది ఎందుకంటే మనకు కొద్దిగా లైట్ వెయిట్ ఉంది కాబట్టి మనం ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనం దీనిపైన క్లాత్ అనేది వేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మనం ఐరన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇట్లాంటి బ్లాంకెట్ అనేది ఒకటి దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకు ఐరన్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ లైనింగ్ క్లాత్ ఇచ్చి చూడండి, అంటే నేనైతే కంపల్సరీ లైనింగ్ అనేది నేను వాష్ చేసిన తర్వాత కంపల్సరీ ఐరన్ చేసి నేను కట్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇలా వేసేసుకొని ఐరన్ బాక్స్ ఇప్పుడు మనకు ప్లగ్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనకు ఎక్కడికంటే అక్కడికి టేబుల్ మూవ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కావాలంటే నిలబడైనా ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనము ఈ స్టూల్ వేసుకొని అయినా కానీ ఐరన్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ టేబుల్ అనేది. మీరు స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు కొనాలంటే కొద్దిగా డబ్బులు పెట్టాలంటే కూడా ఇబ్బంది పడుతుంటారు కదా, అలా ఇబ్బంది పడకుండా ఇలాంటి తక్కువ బడ్జెట్లో ఈ టేబుల్ పర్చేజ్ చేశారంటే మీకు చాలా బాగుంటుంది, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఐరన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా కొద్దిగా ఇలా జరిపేసుకొని ఇక్కడ కూడా ఇలా చేసుకుంటే మనకు వర్క్ కింద కూర్చొని చేసుకునే దానికన్నా లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ టేబుల్
చాలా యూజ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఈ టేబుల్ అనేది మనకు ఇలా ఐరన్ చేసుకోవడానికైనా, మనము బ్లౌజు కటింగ్ చేసుకోవడానికైనా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైన ఎలా ఐరన్ చేసుకోవాలనేది చూపించాను కదా. ఇప్పుడు చూడండి, నేను ఈ ఐరన్ బాక్స్ అయితే పక్కన తీసేస్తున్నాను. అంటే ఇది చూడండి, మీకు ఎక్కడ అంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ప్లగ్ పాయింట్ అనేది ఇంట్లో ఎక్కడో ఒక మూలన ఉందనుకోండి, అక్కడికి కూడా దీన్ని టేబుల్ అనేది మూవ్ చేసుకొని ఈజీగా మనము ఐరన్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు. ఏదైనా వర్క్ ఈజీగా చేసుకోవడానికి మనకు ఈ టేబుల్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, మనము ఇదే టేబుల్ పైన బ్లౌజ్ కూడా కింద కూర్చోకుండా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకొని టేప్ తీసుకురా. అంటే నేను ఇప్పుడు ఏదో ఒకటి నార్మల్గా మార్కింగ్ చేసి చూపిస్తాను. సపోజ్ ఇక్కడ నుంచి 14 ఇంచెస్ ఉందనుకోండి, ఇక్కడ 14 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకు ఇక్కడ నుంచి వచ్చేసి ఈ చంక డౌన్ 6 ఇంచెస్ దగ్గర ఇలా తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నడుము వచ్చేసి సపోజ్ 9 ఇంచెస్ వేసుకోండి. అక్కడ నుంచి 1 ఇంచు ఇలా వదిలేసుకొని మళ్ళీ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇది ఒక 10 ఇంచెస్. అంటే మనం బ్లౌజ్ ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు దీనిపైన అనేది నేను ఒక డెమో వీడియో లాగా చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 530 అంటే దీనిపైన ఎంత ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు అనేది మీకు అర్థం అవడానికని నేను ఈ వీడియో అనేది మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ నెక్ అనేది మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే మనము వర్క్ కూడా మనం ఎక్కువ టైట్ అవ్వకుండా చాలా ఈజీగా ఈ మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి బ్యాక్ పెయిన్ అనేది ఇబ్బంది పడకుండా ఇప్పుడు నేను ఒక 2 మినిట్స్లో 1 మినిట్లో నేను మార్కింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు మనకు ఇది మార్కింగ్ చేసుకోవడానికి అయినా కానీ, ఐరన్ చేసుకోవడానికి అయినా కానీ మనకి టేబుల్ అనేది ఎంత యూజ్ అవుతుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, చిన్న వాళ్ళు ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇప్పుడు కింద కూర్చొని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ టేబుల్ అనేది తక్కువ బడ్జెట్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మీరు కావాలంటే ఈ టేబుల్ పర్చేజ్ చేసుకోండి. నేను ఆఫ్లైన్లో పర్చేజ్ చేశాను. ఇది నాకు 1200 చెప్పారండి, కానీ నేనైతే 900కే తీసుకున్నాను ఈ టేబుల్. కానీ ఆన్లైన్లో వచ్చేసి 1200, 1300 వరకు ఉందండి. నేను ఆన్లైన్ లింక్స్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను. ఒకసారి మీకు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయండి. అంటే మేము కూడా 900లోనే తీసుకోవాలన్నా ఎలా అని అనుకునే వాళ్ళు, మీరు హైదరాబాద్ ఏరియాలో ఉండేవాళ్ళు, లేదంటే ఎప్పుడన్నా హైదరాబాద్కి వచ్చినప్పుడు తీసుకోవాలనుకునే వారైతే ఇది నాంపల్లి ఏరియాలోనైతే మనకు ఈ టేబుల్స్ అనేది దొరుకుతాయండి. అక్కడ మనకు ఫర్నిచర్ షాపులు ఉన్నాయి చాలా ఎక్కువగా. ఆ ఏరియాలో మనం ఆ ఫర్నిచర్ షాప్లలో ఏ షాప్లోకి వెళ్ళినా కానీ ఇటువంటి టేబుల్స్ అయితే దొరుకుతాయి. మీరు కావాలనుకుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కానీ ఇలాంటి టేబుల్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు. లేదంటే ఆన్లైన్కి వెళ్తామంటే నేను ఆన్లైన్ లింక్స్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు పర్చేజ్ చేయాలనుకునే వారు అయితే పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.